తెలంగాణలో ఇప్పుడు స్టాట్యూ పాలిటిక్స్ పీక్స్కు చేరుకున్నాయి. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు తెలంగాణ ఆత్మగౌరవానికే తీరని మచ్చ అంటూ బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. తాము అధికారంలోకి వచ్చాక సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాంధీభవన్కు తరలిస్తామని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోవైపు కేటీఆర్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి అంటూ సవాల్ విసిరారు ఆయన. దీంతో ఈ విగ్రహ రాజకీయం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు హీట్ని పెంచుతోంది. తెలంగాణ సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు అధికార కాంగ్రెస్ కు విపక్ష బీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును ముందు నుంచి వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన ప్లేస్లో రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ నానా రకాలు గగ్గోలు పెట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ కానీ బీఆర్ఎస్ విమర్శలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ విమర్శల నేపథ్యంలోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. దీంతో బీఆర్ఎస్ మరింత విమర్శల దాడి పెంచింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాదు తెలంగాణ తల్లి కొలువుదీరాల్సిన చోట ప్రతిష్ఠించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి గాంధీ భవన్కు పంపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. వారు ఏం చేసుకున్నా తాము వెనక్కి తగ్గబోమని, తమ ప్రభుత్వం వచ్చాక ఇది చేసి తీరుతామన్నారు. నిన్న నువ్వేదైతే తప్పు చేసినావో, తెలంగాణను అవమానిస్తూ, తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ, తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలువు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు, భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడ నువ్వు రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు. తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా, సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగి నీ గాంధీ భవన్కు పంపిస్తాం. అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, లేదా ఇంకో కాడ పెట్టుకో, కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటుంది. ఇది జరిగి తీరుతుంది, రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ మరోవైపు తాము తెలంగాణ తల్లి విగ్రహానికి వ్యతిరేకం కాదని, ఇంకా చెప్పాలంటే ఈ డిసెంబర్ 9వ తేదీన ఇదే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, అది తమ బాధ్యత అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటుపై నాటి కేంద్ర ప్రభుత్వం తొలి ప్రకటన చేసింది. ఇక 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయని బీఆర్ఎస్కు ఇప్పుడు తాము సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టగానే ఆ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. నాటి బీఆర్ఎస్ సర్కారు పెట్టకపోయినా తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ, రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట. ఎవడొస్తాడో నేను చూస్తా. అందుకే 10 ఏళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేను నువ్వు. కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దీనికి రేవంత్ రెడ్డి సైతం కౌంటర్ ఇచ్చారు. భారతదేశంలో ఐటీ విప్లవం రాజీవ్ గాంధీ వల్లనే ప్రారంభమైందని, రాజీవ్ గాంధీ వల్లనే కేటీఆర్ ఐటీ మంత్రి అయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన వల్లనే ట్విట్టర్ వాడుతున్నారని, అదే లేకుంటే గుంటూరు లేదా సిద్దిపేట రోడ్ల మీద ఇడ్లీ వడలు అమ్ముతూ ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శామ్ పిట్రోడా బతికే ఉన్నాడు. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాం. అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే
సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు ట్విట్టర్లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఎక్కడనో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటానికి పోయినావు కదా, నువ్వు ఆన్నే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రివైనవు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు. మొత్తానికి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు మరోసారి రేవంత్ కేటీఆర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు స్టాట్యూ పాలిటిక్స్ కు తెరతీశారనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ వివాదం ఇంకెన్ని విమర్శలకు దారితీస్తుందో చూడాలి.